అలాంటిది మనం ఎవరి కోసమో వెళ్ళి పోలీసుల చేత దెబ్బలు తినడం మనకు అవసరం అంటారా? ఒకసారి అది మీరే ఆలోచించండి. వచ్చే ఆ థౌజండ్స్ ఆఫ్ లైక్స్ లేదా హండ్రెడ్స్ ఆఫ్ వ్యూస్ కోసం ఎంతకైనా కూడా తెగిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో సెలబ్రిటీ అవ్వడం అనేది ఒక చాలా పెద్ద వరం. కాకపోతే అది సెలబ్రిటీలకు మరి శాపంగా మారిపోతుందా? ఎందుకంటే మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. టెక్నాలజీ అయితే చాలా అభివృద్ధి చెందుతుంది అండ్ ఎన్నో కొత్త ఇన్నోవేషన్స్ కూడా జరుగుతున్నాయి. మరి సెలబ్రిటీల పట్ల అభిమానుల తీరు ఎలా ఉంది అనే టాపిక్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు వీడియోలో మనం ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే క్రౌడ్ మిస్బిహేవియర్. అభిమానం పేరుతో జనాలు సెలబ్రిటీలను వాళ్ళ ప్రైవసీని దెబ్బతీస్తున్నారా? ఎందుకంటే ఇటీవల జరిగిన ఇన్సిడెంట్స్ కనుక మనం చూసుకుంటే రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ రామ్ చరణ్ కి జరిగిన ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేదా అంతకుముందు నిధి అగర్వాల్ కి జరిగిన ఇన్సిడెంట్ అవ్వచ్చు, మరి అంతకంటే ముందు కూడా మనం చూసుకుంటే సమంతకి మరియు శ్రీలీలకి జరిగిన ఇన్సిడెంట్స్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనకు దేన్ని చూపిస్తున్నాయి? అసలు ఈ ఇన్సిడెంట్ అన్ని చూసి మనం మరి ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి? నిజంగా క్రౌడ్ కి మరీ అంత సెలబ్రిటీల పైన పడిపోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇది అభిమానం మరి హద్దు మీరిపోతుందా? దీని గురించి మనం కంప్లీట్ గా అయితే డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు కొన్ని క్లిప్పింగ్స్ అయితే ముందుగా చూడండి. క్రౌడ్ మిస్బిహేవియర్ లైక్ ఎలా ఉంది సెలబ్రిటీస్ పట్ల అనేసి. సో ఆ తర్వాత మనం వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు మీ ముందు కొన్ని విజువల్స్ వేస్తాను, చూడండి. ముందుగా 2026లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మనం చూద్దాం. ముఖ్యంగా మనకి రామ్ చరణ్ తన పాప క్లింకారాతో కలిసి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ దగ్గర చిన్న పాప కూడా ఉందని చూడకుండా మరి పబ్లిక్ ఏ విధంగా అయితే సెల్ఫీస్ కోసం ఎగబడ్డారు అనేది అయితే మనం అందరం చూసాము. ఆ క్లిప్పింగ్ కూడా ఇప్పుడు మీరు చూడండి. హీరోయిన్ల విషయంలో అయితే ఇది మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకనంటే ఏదైనా ఒక మాల్ ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్స్ ముఖ్యంగా చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. లైక్ వాళ్ళ పైన ఎగబడి తోసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ప్రైవేట్ ఏరియాస్ ని టచ్ చేయడానికి క్రౌడ్ లో జనాలు ట్రై చేస్తున్నారు. మరి అలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం అయితే చాలా చూసాం రీసెంట్ డేస్ లో. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ క్లిప్పింగ్స్ అన్ని కూడా. సో అసలు జనాల మైండ్ సెట్ ఎలా ఉంది, దీని వెనకాల సైకాలజీ ఏంటి, ప్రజలు అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే కనుక నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 3 పాయింట్స్ గా అయితే నేను డివైడ్ చేసుకున్నాను. ముందుగా వచ్చేసి సోషల్ పబ్లిసిటీ. లైక్ ఒక సెలబ్రిటీతో ఫోటో దిగి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కానీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తే వాళ్ళకు వచ్చే ఆ థౌజండ్స్ ఆఫ్ లైక్స్ లేదా హండ్రెడ్స్ ఆఫ్ వ్యూస్ కోసం ఎంతకైనా కూడా తెగిస్తున్నారు. రెండోది వచ్చేసి మన అభిమానం. లైక్ ఇప్పుడు మనం ఒక హీరోకి అభిమానిగా ఉంటాం కదా, ఆ హీరోని మనం తరచుగా ఫోన్ లో చూడడం, టీవీలో చూడడం, ఆ హీరో గురించిన ఎన్నో న్యూస్ ని చూసేసరికి ఆ పర్సన్ మనకి బయట కనిపించినప్పుడు అరే ఇతను మనవాడే, వీడు మనవాడే అని చెప్పేసి ఆ కంప్లీట్ గా ఓన్ చేసుకొని ఇంకా వాళ్ళ ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది అని మర్చిపోయి ప్రవర్తించడం అనేది రెండో ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ వచ్చేసి గుంపులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే ఈ గుంపులో మనం ఏం చేసినా ఎవరు పట్టించుకోరు కదా, ఈ గుంపులో మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక స్వభావం అనేది కొందరిలో అయితే ఉంటుంది. అందువల్ల హీరోయిన్స్ పైన ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ ఏంటంటే లైక్ చాలా మంది గుంపులో ఉన్నాము, మనల్ని ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ అని చెప్పి ఏదో ఒకటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి ట్రై చేయడం అనేది మూడో అంశం. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటున్నాయి అని కనుక మనం చూసుకుంటే ఆటోమేటిక్ గా కొందరు సెలబ్రిటీస్ ఏంటంటే పబ్లిక్ లోకి రావడానికి చాలా భయపడుతున్నారు. లైక్ వాళ్ళు కూడా కొంచెం కంగారు పడిపోయి పబ్లిక్ లోకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా భయపడి చాలా మంది సెలబ్రిటీస్ అయితే యాంగ్జైటీకి లోనైపోయి మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి మెంటల్ ఇల్నెస్ కి గురవుతున్నారని చెప్పి మనం రీసెంట్ డేస్ లో అయితే కొన్ని వార్తలు వింటూనే ఉంటున్నాం. మరి అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే బౌన్సర్లను కూడా పెంచాల్సి వస్తుంది. నంబర్ ఆఫ్ బౌన్సర్స్ ని పెంచుకోవడం వల్ల ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ ని ఆ హీరో దగ్గరికి వెళ్ళనీయకుండా వాళ్ళు చాలా వరకు అడ్డుకోవడం వల్ల
హీరోకి అండ్ ఫ్యాన్స్ కి మధ్యలో ఉండే ఆ యొక్క గ్యాప్ అనేది చాలా దూరం అయిపోయి ఇంకా కూడా ఫ్యాన్ చాలా కోపానికి గురైపోయి ఇంకా ఏదో రకంగా అటాక్ చేయాలని చెప్పేసి ఇంకా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అటాక్స్ చేయడం అనేది చేస్తున్నారు. స్టేడియంస్ లో మనం చూస్తుంటాం కదా, ఫ్యాన్ అనేవాడు డైరెక్ట్ గా స్టేడియంలోకి దుంకేసి ఆ క్రికెటర్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక సెల్ఫీ దిగడం కోసం ఎన్నో పాటలు పడుతుంటాడు. మరి ఆ సెల్ఫీ దిగిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు అతను తీసుకెళ్లే వరకు అయితే మనం వైరల్ రీల్స్ అవి చూసాం. కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది, ఆ అబ్బాయి లైఫ్ ఏమవుతుంది, మేబీ పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేస్తారా చెయ్యరా, మరి వాడికి దెబ్బలు పడతాయా లేకపోతే వాడిని వార్నింగ్ ఇస్తారా, దానివల్ల వాడి లైఫ్ ఏమవుతుంది అని ఇలాంటి పాయింట్స్ అన్ని మర్చిపోయి ఒక సామాన్య అభిమాని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు ఈ యొక్క అభిమానం అనే ఒక దీనిలో పడిపోయి. మరి మనం లాస్ట్ ఇయర్ పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా సంధ్య థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ అయితే చూసాము. ఏంటి, అల్లు అర్జున్ అక్కడికి రావడంతో చాలా మంది ఇదైపోయి స్టాంపేడ్ జరిగి తొక్కిసలాట జరగడం వల్ల అక్కడ ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు మనం చూసాము. మరి ఇంత మితిమీరిన అభిమానం, ఇంత మితిమీరిన ప్రేమని మనం ఒలకపోస్తున్నాం కదా, మరి దీనివల్ల అసలు యూజ్ ఏంటి, అసలు దీంతో ఏంటి లాభం? మీరు కనుక చూసుకుంటే మన ఇండియాలో తప్ప వేరే కంట్రీస్ లో ఎక్కడ కూడా వీళ్ళని యాక్టర్స్ లాగే ట్రీట్ చేస్తారు, కానీ హీరోస్ అని చెప్పి ఎవరు అనుకోరు. హీరో అంటే ఏంటి, రియల్ లైఫ్ లో హీరో అనే వాళ్ళని హీరో అంటాం. వీళ్ళు ఎవరు, సినిమాలో హీరో అంటే ఏంటి, యాక్టర్. మీరు కనుక చూసుకుంటే చాలా మంది మీ ప్రొఫెషన్ ఏంటి ఇదేంటి అని అడిగినప్పుడు సినిమాలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టైటిల్స్ వేసినప్పుడు యాక్టర్ యాక్ట్రెస్ అని మాత్రమే అక్కడ చెప్తుంటారు. సో యాక్టర్ అండ్ యాక్ట్రెస్ వాళ్ళు సినిమాలో మాత్రమే హీరో అండ్ హీరోయిన్స్. బయట లైఫ్ లో వాళ్ళు హీరో హీరోయిన్స్ అనేది మనం ఊహించుకొని మనం చేస్తున్నదే తప్ప రియల్ లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు కూడా హీరోస్ అనేది అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం వాళ్ళ మూవీస్ తీస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్స్ పెంచేస్తున్నారు. అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా కలగట్లేదా అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఫ్యాన్ అనేవాడు ఇబ్బంది ఉన్నా కూడా ఏదో రకంగా డబ్బులు అనేది టికెట్ రేట్ పెంచినప్పటికీ థియేటర్కి వెళ్ళి మూవీ అయితే చూస్తున్నాం. అది ఎవరు ఆపలేరు. ఈవెన్ నేనైనా కూడా నాకు ఒక మూవీకి వెళ్ళాలి, నేను ఆ హీరో ఫ్యాన్ అనుకున్నప్పుడు రేట్ తో సంబంధం లేకుండా ఎంత రేట్ పెట్టినా కూడా నేను ప్రీమియర్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను, ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాను. దానికోసం నేను బయట అప్పు చేస్తానా, నేను పర్సనల్ లైఫ్ లో ఎంత ఇబ్బంది పడతానా అనేది మన హీరోస్కి అయితే అది అనవసరం. సో ఈ క్రౌడ్ మిస్బిహేవియర్ వల్ల హీరోస్ ఏం ఫేస్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ కాదు. వాళ్ళకి స్టార్డమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మరి అభిమానికి ఏముంది? మనం ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పడి జనాల్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు మొన్న జరిగిన రామ్ చరణ్ ఇన్సిడెంట్ కనుక మీరు చూసుకుంటే హాస్పిటల్ దగ్గర జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ అనేది చేస్తున్నారు. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ ఫ్యాన్సే, కాకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు, కర్రలతో లాఠీ చార్జ్ చేసుకుంటూ కాళ్ళ పైన అందరినీ కొట్టుకుంటూ వచ్చారు. సో మనం ఒకరి కోసం వెళ్ళి మనం అక్కడ దెబ్బలు తిని మనం రావాలా? ఇది మనకు అవసరం అంటారా? హీరో ఓకే, మీకు నచ్చితే ఫోటో దిగండి, అక్కడ సందర్భం ఉంటే మీరు దిగండి, తప్పులేదు. కానీ మనం వారి కోసం వెళ్ళి దెబ్బలు పడి మనం రావాల్సిన అవసరం అనేది మనకు ఉందా లేదా అనేది ఇంకా అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ లో వాళ్ళు తీసుకోవాలి. అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎందుకనంటే మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ లేకపోతే మన బంధువులు ఎవరో ఒకరు మనం ఒక మాట అంటేనే అసలు ఎవరైనా కూడా, మీరైనా నేనైనా అసలు తీసుకోలేము. అలాంటిది మనం ఎవరి కోసమో వెళ్ళి పోలీసుల చేత దెబ్బలు తినడం మనకు అవసరం అంటారా? ఒకసారి అది మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. సరే, మరి దీని సొల్యూషన్ ఏంది? మరి సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటే సొల్యూషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎలాగైతే ఉన్నామో వాళ్ళు కూడా ఒక మనుషులే. సో వాళ్ళు ఎక్కడికైనా పర్సనల్ గా ప్రైవేట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ తో కనుక ఉన్నట్టయితే మరీ ఎగబడి మనం వెళ్ళాల్సిన అవసరం అయితే మనకు లేదు. అండ్ థింగ్, వాళ్ళు కనుక ఫొటోస్ ఇవ్వడానికి ఇష్టపడితే మనం ఫోటో దిగడంలో కూడా తప్పు లేదు. రీసెంట్ గా మనం లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే నా ఐడియా ప్రకారం కేజీఎఫ్ హీరో యశ్ ఉన్నారు కదా, ఆ హీరో తన బర్త్డే అప్పుడో ఎప్పుడో ఒక పెద్ద ఈవెంట్ పెట్టేసి ఫ్యాన్స్ అందరినీ కూడా లైన్ లో ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరికి ఫొటోస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి ఈవెంట్స్ మన హీరోస్ కూడా పెట్టేసి మన ఫ్యాన్స్ అందరితో కూడా కలయికతో ఫొటోస్ దిగి అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేసి అలాంటి ఈవెంట్ సెలబ్రేషన్ లాగా చేసుకుంటే అది బాగుంటది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయినప్పుడు మనం ఏదో స్టేజ్ పైకి ఎక్కేసి ఎవడో ఒకడు వెళ్ళిపోవడం, దెబ్బలు తగిలి ఇబ్బంది పడి ఇవన్నీ కాకుండా హీరోస్ కూడా ఒక 1 year లో ఏదో ఒక డే తీసుకొని అది వాళ్ళ బర్త్డే అప్పుడో లేకపోతే ఇంకేదో ఒక సందర్భంలో ఒక చిన్న ఈవెంట్ పెట్టేసి కొంతమందిని ఫ్యాన్స్ ని ఇన్వైట్ చేసేసి అక్కడ ఎవరు వచ్చినా సరే ఆ రోజు వాళ్ళతో స్పెండ్ చేసి ఫోటో సెషన్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి నార్మల్ సిచ్యువేషన్స్ లో మనం ఇంత క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడరు, అలాగే ప్రజలకు కూడా ఇబ్బంది అనేది అయితే ఉండదు. అండ్ ఇక్కడ మూడో విషయం వచ్చేసి, మనము
హీరోస్ ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఫారెన్ టూర్స్ కి వెళ్తుంటారు, ఇండియాలో టూర్స్ అనేవి ప్రిఫర్ చేయరు. ఎందుకు అని అంటే దీనికి ప్రైమ్ రీజన్, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు మాప్ చేస్తారు, చుట్టూరా గుమ్మిపోయి వాళ్ళని ఎక్కడ కూడా ప్రైవసీ లేకుండా చేస్తారని చెప్పేసి మన హీరో వాళ్ళు ఫారెన్ కి అయితే వెళ్తుంటారు. ఎందుకంటే ఫారెన్ లొకేషన్స్ లో వాళ్ళకి తెలిసిన వారు చాలా తక్కువ ఉండొచ్చు, అండ్ తెలిసినప్పటికీ కూడా ఒక సెల్ఫీ అలా దిగేసి వాళ్ళు చాలా నార్మల్ గా గడుపుతుంటారు. మీరు ఎన్నో సినారియోస్ లో అవి చూస్తుంటారు. అండ్ ఫారెన్ లో కూడా మన ఇండియన్స్ ఎక్కడైతే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అక్కడ ఆటోమేటిక్ గా మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ మాప్ చేయడం అనే సిచ్యువేషన్స్ కొన్ని ఇన్సిడెంట్స్ లో మనం చూసాము. సో వాళ్ళని కూడా ఒక నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ ప్రైవసీని వాళ్ళకి ఇస్తూ మనము ఇబ్బంది పడకుండా మన పర్సనల్ గా మనం ఏంటి అనే ఒక దీన్ని మర్చిపోకుండా మనం పోలీసులతో దెబ్బలు తినకుండా స్టాంపేడ్ లో తొక్కిసలాటలో పడిపోయి మనం దెబ్బలు తాకించుకొని ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వరకు తెచ్చుకోవడం అనేది మనకు అవసరం అంటారా అనే విషయం అయితే మీరు మీ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి. నిజమైన అభిమాని తన హీరోని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు. అలాగే నిజమైన హీరోస్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ అభిమానుల కోసం ఎంతమంది వస్తున్నారు, ఏం జరుగుతుందో ఒక ఈవెంట్ లో అని చెప్పేసి వాళ్ళు ఎస్టిమేషన్ పెట్టుకొని దాంతో పాటు వాళ్ళు ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసుకుంటే ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అనేది వాళ్ళు మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు కూడా ఆ యొక్క డిసిజన్ ని ముందుగా ప్రిఫర్ చేసుకోవాలి. వాళ్ళు థింక్ చేసి ఇక్కడికి ఎంతమంది వస్తారు అని చెప్పేసి థింక్ చేసి దాని తగ్గట్టు ప్రాపర్ అరేంజ్మెంట్స్ అయితే చేయాలి డెఫినెట్ గా. ఎందుకంటే మనం కామన్ మ్యాన్స్, మన కామన్ పబ్లిక్ కి మన దగ్గర అంత డబ్బు ఉండదు, మనం అరేంజ్ చేయలేము. వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్ ఉంటుంది, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ప్రాపర్ గా ముందే ప్లాన్ చేసుకొని మేనేజ్ అయితే చేయొచ్చు. సో ఇది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గానే మన ఛానల్లో మనకైతే 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ అందరి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. డెఫినెట్ గా ఎంకరేజ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.